I request the respected Chief Secretary, sir, to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I read out the names of the ministers designate for the state of Telangana to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and the oath of secrecy to the ministers designate of the state of Telangana. Cabinet Ministers, Sri Vivek Venkat Swami Garu. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. All the best. Thank you very much, sir. Congratulations. Thank you very much. Sri Adluri Lakshman Kumar Garu. This one thing. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃగత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you very much. All the best. Thank you. Thank you very much, sir.
శ్రీ వాకిటి శ్రీహరి గారు. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. Congratulations, all the best. Thank you, sir. ఇక రాజ్ భవన్లో కొత్తగా నియమితులైన మంత్రులతో ఇటు రాష్ట్రపతి గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు మంత్రులుగా వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ఇటు తెలంగాణ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు మంత్రులుగా. ప్రజెంట్ వారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. All to raise for national anthem. All the cabinet ministers are kindly requested to join. ఇక రాజ్ భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కొత్తగా చోటు దక్కించుకున్నారో ఇటు మంత్రులుగా వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ముగ్గురు కూడా ఇవాళ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఇటు మంత్రులతో ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ ముగ్గురుతో కలిపి కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజెంట్ ఇటు ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇటు రాజ్ భవన్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు అలాగే డిప్యూటీ సీఎం బట్టి, ఇటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజెంట్ ఇటు ముగ్గురు కలిసి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.